గోదావరికడి కోదండ రామాలయంలో మన భారత సైన్యం మంచిగా ఉండాలని పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు. గోదావరికడిలోని కోదండ రామాలయంలో కోదండ చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పూజలు నిర్వహించారు. అనంతరం గట్ల రమేష్, రవికుమార్, శేఖర్ అయ్య గారు మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా దూసుకుపోతున్న సందర్భంగా భారత సైన్యానికి బాసటగా వారికి మానసికంగా, శారీరకంగా ధైర్య సాహసాలు, శక్తి, యుక్తి సరైన సమయంలో ప్రదర్శించే శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు మనస్థైర్యాన్ని చేకూర్చాలని, మన వైపు నుండి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతీకార చర్యగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని ఈరోజు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన కోదండ రామాలయంలో పూజలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న ప్రతి సైనికునికి వెన్నుదన్నగా, బాసటగా భారత పౌరులందరూ కూడా వెన్నంటి ఉంటామని, దానికోసం వారికి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజులల్లో ఉగ్రవాదం అనే ఊసెత్తకుండా పాకిస్తాన్ మొత్తం ప్రపంచ పటంలోకెళ్ళి తుడిచిపెట్టుకుపోయే విధంగా ఈ ఆపరేషన్ సింధూర ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి యుద్ధ నైపుణ్యం కానీ యుద్ధంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భగవంతుడు వాళ్ళకి సహకరించాలని, అవసరమైతే భారత ప్రతి పౌరుడు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. భారతదేశం లోపల బయటి ప్రపంచంలో కూడా ఉగ్రవాదాన్ని మొత్తం తుదముట్టించాలని చెప్పి మన దేశం ముందడుగు వేసి అన్ని రకాల పాకిస్తాన్ను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళు మన మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మొన్న పెహల్గాంలో మన 26 మంది మన పౌరులను చంపిన దుర్ఘటన, దాన్ని మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మేము కూడా కొట్లాడదాం, మేము కూడా యుద్ధంలో పాల్గొనడం, వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పౌరులంతా కూడా ముక్త కంఠంతో అంటున్న సందర్భం లోపల మన జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పాకిస్తాన్కు ముచ్చెమటలు పెట్టించే విధంగా పోరాటం జరుగుతున్నది. దానికి మన భారత పౌరులందరం కూడా మద్దతుగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నది. తప్పకుండా పాకిస్తాన్ను తుదముట్టించాలనే ఉద్దేశంతో ఈరోజు పోరాటం జరుగుతూ ఉన్నది. దానికి మద్దతుగా ఈరోజు మేము రామాలయం లోపల రాముడు కూడా ఆ రోజు లంకను దహనం చేసిన విధంగానే భారతీయులంతా కూడా అదేవిధంగా సైనికులకు మనోధైర్యం ఇచ్చి పాకిస్తాన్ను ధ్వంసం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మన వారందరూ కూడా కలిసి అన్ని సంస్థలు, అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఏకాగ్రంగా మనం విజయం సాధించాలి అని అందరూ కూడా ఏం చేసినా మంచిదే, విజయం అయితే కావాలి, మేము అందరం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మన కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు కూడా ఏకాగ్రతంగా అనుకొని, అలాగే ఆ యొక్క సింధూర్ అనే ఒక పెద్ద దాన్ని ఆపరేషన్ తీసుకొని దాన్ని దిగ్విజయం చేసిన సందర్భంగా మన రామాలయంలో మన కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ గారు మరియు ఈరోజు గారు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా వారు మన యొక్క సభ్యులందరూ వచ్చి ఇంకా దిగ్విజయం జరగాలని, మన భారతదేశంలో ఉండే అందరి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, కుల మతాలకు అతీతంగా ఈ కులం ఆ కులం అని లేకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ వారికి రామచంద్ర వారికి పూజ చేయడం జరిగింది. మనం ఇప్పుడే కాదు ఎప్పుడైనా భారతదేశం దినదిన అభివృద్ధి పొందుతూ మనందరం క్షేమంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. జై సీతారాం. ఈ కార్యక్రమంలో కాలువ లింగస్వామి, ముస్తఫా, తిప్పారపు శ్రీనివాస్, ప్రకాష్, రమేష్, కాజా నాజీముద్దీన్, ముబీన్, సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.